నెక్స్ట్ ప్యాటర్న్, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 50. 6200 divided into 3 parts proportional to 1/2:1/3:1/5 are respectively. ఏమన్నా 6200 అండి. 6200 ఎలా అంటున్నారు డిస్ట్రిబ్యూట్ చేసింది? 1/2:1/3:1/5 అన్నాడు. 1/2, 1/3, 1/5 అయితే ఏంటి అంటున్నాడు అవి చూడండి ఒకసారి. మనకి ఇలాంటి అన్ని ఫ్రాక్షన్స్లో ఉంది రేషియో. నార్మల్ రేషియోలోకి మార్చాలంటే ఏం చేస్తామండి? ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఎల్సిఎం తోటి మొత్తం నోట్ చేస్తాము. 235 ఎల్సిఎం ఎంత అండి? 235 ఎల్సిఎం 30 అవుతుంది. సో 30 అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఇంటూ 30 చేస్తాను, ఇంటూ 30. సో 1/2 ఇంటూ 30 ఎంత అవుతుందండి? 15. 1/3 ఇంటూ 30 10. 1/5 ఇంటూ 30 6. సో ఇప్పుడు ఏ రేషియోలో నేను మొత్తము 15 10 6 15:10:6 మొత్తం ఎన్ని పార్ట్స్ అండి ఇక్కడ? సో మొత్తం ఎన్ని పార్ట్స్ చెప్పండి? 15 25 ప్లస్ 6 31 పార్ట్స్ ఉంది. ఈ 31 పార్ట్స్ ఎంత అన్నాడు? 62,000 అన్నాడు. సో 31 పార్ట్స్ 62,000 అయితే, సో 31 పార్ట్స్ 62,000 అయితే 15 పార్ట్స్ ఎంత అవుతుందండి? ఇక్కడ ఏముందండి? ఇంటూ 2. 31 2s are 62. నెక్స్ట్ 200. ఇక్కడ కూడా చూడండి ఇంటూ 200 ఎంత అవుతుంది? ఇక్కడ 3000 2000 నెక్స్ట్ ఇక్కడ 1200. సో 3000 2000 1200. ఓకే, సో ఈ రేషియోలో ఏదైతే ఉందో అవి అవుతాయి. సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. క్వశ్చన్ నెంబర్ 51 ఇలా ఉందండి. సో ఏ సమ్ ఆఫ్ ఎక్స్ రూపీస్ డివైడెడ్ బిట్వీన్ ఏ కామా బి కామా సి అండ్ డి ఇన్ ద రేషియో ఆఫ్ 1/2:1/5:1/6:1/9, రైట్? సో మనకేమన్నాడు? 1/2:1/5:1/6:1/9. ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, మనకి ఇంతకుముందు క్వశ్చన్ డిస్కస్ చేసాము. అన్నీ కూడా ఫ్రాక్షన్ ఉన్నాయి, రేషియోస్ అన్నీ కూడా భిన్నాల్లో ఉంది నిష్పత్తి. సో దాన్ని ఏం చేస్తాము? నార్మల్గా మార్చాలంటే ఎల్సిఎం తోటి మల్టిప్లై చేస్తాము. 256 ఎల్సిఎం ఎంత అండి? x69కి 90 అవుతుంది ఎల్సిఎం. సో ఇంటూ 90 చేస్తున్నాను, ఇంటూ 90. సో 1/90/2 కదా అండి, ఎంత అవుతుంది ఇక్కడ? 45. ఇక్కడ 90/5 ఎంత అవుతుందండి? 18. 90/6 15. 90/9 10. అంటే ఇప్పుడు రేషియో ఎలా ఉందండి? 45:18:15:10 రేషియోలో ఉన్నాయి నెంబర్స్ ABCD. ఓకే, సో ఇది ABCD. ఓకే, ABCD ఆ రేషియోలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకేమన్నాడు? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద B and D ఈజ్ 832 అన్నాడు. బీకి డీకి మధ్య డిఫరెన్స్ అండి. సో దిస్ ఇస్ B అండ్ దిస్ ఇస్ D. సో దీని మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఎంత అన్నాడండి? మనకి 832 అన్నాడు. 8 పార్ట్స్ 832. అయితే మనకి ఏమన్నాడు? అందరిది కలిపి అన్నాడండి. సో ఇప్పుడు ఏమన్నాడు? మొత్తం ఓవరాల్గా ఎంత ఉంది అంటున్నాడు. ఓవరాల్గా అందరిది కలిపి వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నది, మొత్తం అందరి వాల్యూ ఎంత అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్ 830 అయితే మొత్తం ఎన్ని పార్ట్స్ తెలియలేనండి? 45. ఇక్కడ చూడండి నెక్స్ట్ 45 + 15 60. 60 + 28 88. మొత్తం కలిపి 88 పార్ట్స్ ఉందండి. 88 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చూడండి ఇక్కడ 8 పార్ట్స్ ఎంత అండి? 830. మనకు కావాల్సింది ఎంత? 88 పార్ట్స్. 8 పార్ట్స్ వాల్యూ 832 ఉంది. మనకు కావాల్సింది 88 పార్ట్స్. సో అంటే 88 పార్ట్స్ అంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని టైమ్స్ ఉందండి? 11 టైమ్స్ ఉంది కదా అండి. 8ని 88 చేయాలంటే దేనితో గుణించాలి? 11తో గుణించాలి, 11తో మల్టిప్లై చేయాలి. సో అంటే ఇక్కడ దీన్ని కూడా ఏం చేయాలండి? మనము ఇంటూ 11 చేయాలి, ఇంటూ 11 చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను 11 మల్టిపుల్ కానీ 111 మల్టిపుల్ కానీ చాలా సింపుల్ అని మీకు ఆల్రెడీ బేసిక్ స్పీడ్ మ్యాథ్స్లో చెప్పానండి. సో ఎలా చూడండి ఒకసారి. 2 టర్మ్స్ తీసుకోవాలి. 2 + 3 ఎంత అండి? సో ఫస్ట్ 2 తీసుకుంటాం కదండి, 2. తర్వాత 2 + 3 5. తర్వాత 2 టర్మ్స్ 3 + 8 11. 11 అంటే 1 క్యారీ అవుతుంది కదండి, 1. సో నెక్స్ట్ 8 + 1 9 అవుతుంది, అంటే 9152. సో 9152 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో సింపుల్ అండి, బేసిక్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 అండి. 52. A sum of x divided among A, B, C such that the ratio of shares of AB is 6:7 and that of BC is 3:2. సో ఏబిది 67 అన్నాడండి. సో AB A is to B ఎంత అన్నాడు? 6:7.
నెక్స్ట్ B/C గురించి మాట్లాడండి. సో B/C ఇన్ ద రేషియో ఆఫ్ 3:2, రైట్. సో ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ ద డిఫరెన్స్ ద షేర్ ఆఫ్ AC ఈజ్ 540 దెన్ వాల్యూ ఆఫ్ X. అంటే X అంటే మొత్తం అందరికీ మొత్తం అమౌంట్ కదా. ఇప్పుడు ఏసీకి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు 540 అన్నాడు. ఏసీకి మధ్య డిఫరెన్స్ 540. మనకి ఏం కావాలి ఇప్పుడు, ఫస్ట్ A/B/C అంటే ABCల రేషియో కావాలి. మీకు ఆల్రెడీ చెప్పానండి ఈ పద్ధతులు ఉంటే ఫస్ట్ ఇక్కడ ఏ దేంట్లో అయితే స్టార్ట్ అయిందో దాంతో స్టార్ట్ చేసి ఆ ఎండింగ్ వరకు వెళ్తాము, ఎందుకంటే షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి. 6 3s 18. ఇప్పుడు చూడండి B అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఎండ్ అయింది ఎక్కడ అయిందని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇటు సైడ్ ఎండ్ అయింది. సో B అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇటు సైడ్ ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ రండి. 7 and 3s 21, 7 2s 14. ఓకే. సో C అనేది ఈ రోల్ నుండి స్టార్ట్ అయింది, అక్కడ అయింది కాబట్టి 7 × 2 14, రైట్. సో ఇప్పుడు మనకి ఏమున్నాడు, ఇక ఏకి సికి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడండి. ఏకి సికి మధ్య డిఫరెన్స్ 540 అంటాడు. ఏకి సికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 4 parts 540 అయితే 4 parts 540 అయితే అందరికీ కావాలి. అంత ఎంత ఉందండి, 18 + 32, 18 + 14 32, 32 + 20 52 + 1 53. సో 53 parts ఎంత అవుతుంది, 53 parts ఎంత అవుతుంది. ఇక్కడ చూడండి 4 parts 540 అయితే 1 part ఎంత అవుతుందండి, 540/4 కదండి. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇక్కడ 5 1s 5, 4 1s 4, 1 మిగిలింది, 14 ఉంది, ఇక్కడ 14 ఉంది. 14 అంటే 5 3s 12, 12 అంటే ఇక్కడ ఎంత ఉందండి 2 ఉంది, 20 కాబట్టి 135. 1 part 535 135 అయింది. ఇప్పుడు ఏం కావాలి మనకి, 53 × 135 కావాలి. 53 × 135. సో ఎంత అవుతుందో ఒకసారి చూద్దామండి. ఒకసారి ఆప్షన్ నుంచి ఏమన్నా చేయొద్దో చూద్దామండి. సో ఆప్షన్ నుంచి చేస్తే మనకి 7155, 7290, 7020, 7425. ఇక్కడ చూడండి 3 × 5 అంటే యూనిట్ డిజిట్ 5 ఉండాలి. అంటే ఈ రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయండి. ఈ రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు అప్రాక్సిమేషన్కి వెళ్తున్నాను నేను, ఎందుకంటే ఈ రెండింటి మధ్య దూరం ఆల్మోస్ట్ గ్యాప్ 300 ఉంది కదా అండి. ఓకే చూద్దాం. 53 × 13 ఎంత అవుతుంది, 50 × 35 అంటే ఇక్కడ ఎంత చెప్పండి. సో 13.5లో హాఫ్ అంటే ఎంత అవుతుందండి, 6.75 అంటే 675 అవ్వాలి, 6750. నెక్స్ట్ 5 × 135 ఎంత అవుతుందండి, 5 × 135, 135 3s 390 సంథింగ్ అవుతుంది. అంటే 6750 ప్లస్ అప్రాక్సిమేట్లీ 400 అంటే 700లో ఉండాలి. అంటే ఇదే ఆన్సర్ అవుతుంది, డైరెక్ట్గా అదే ఆన్సర్ అవుతుంది. అప్రాక్సిమేషన్కి వెళ్తే ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేసేంత టైం పట్టదండి. అప్రాక్సిమేట్కి వెళ్తాం కాబట్టి మనకి గ్యాప్ అంత హ్యాపీగా 7155 చేయొచ్చు. లేదంటే ఆన్సర్ చేద్దాం చూడండి ఇక్కడ. సో 53 years ఎంత అవుతుంది ఇక్కడ, 53 × 135, 135 × 50 అంటే 10/2 కదా అండి. సో ఎంత వస్తుందండి, 53లో హాఫ్ 6750. సో అది 6750 వచ్చింది. నెక్స్ట్ 5 × 135, 135 3 × 135, 135 3s ఎంత అండి, 13 3s 390, 15 5 3s 15, 390 + 15 405, 405. సో 551715. సో ఇక్కడ ఎంత వస్తుంది, 7155. సో ఏంటండి ఇక్కడ చిన్న క్యాల్కులేషన్ కొంచెం డిఫికల్ట్గా ఉంది, మరీ డిఫికల్ట్గా కానీ కొద్దిగా డిఫికల్ట్గా ఉంది అంతే తప్ప క్వశ్చన్లో మరీ ఎక్కువ డెప్త్ అయితే ఏం లేదండి. సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 53 అండి. A man divides his property so that his son shares and his wife's share and wife shares to his daughter's share both are in the ratio of 3:1. ఫస్ట్ ఏమన్నాడండి, సన్కి వైఫ్కి షేర్ ఇచ్చాడండి. సన్ వైఫ్ షేర్, సన్ వైఫ్ ఎలా అన్నాడు, 3:1 అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, వైఫ్కి డాటర్కి కదండి, వైఫ్ షేర్ టు డాటర్ షేర్ బోత్ ఆర్ ఇన్ ద 3:1. రెండు కూడా 3:1 రేషియో ఉన్నాయి. ఒకవేళ డాటర్కి 10,000 లెస్ దెన్ సన్ అయితే టోటల్ ప్రాపర్టీ వాల్యూ ఎంత అన్నాడు. డాటర్కి సన్ కంటే 10,000 లెస్ అయితే టోటల్ ప్రాపర్టీ వాల్యూ ఎంత అంటున్నాడు. ఇప్పుడు సేమ్ అండి ఇంతకుముందు చేసిన లాగానే, కాకపోతే ఇంకా సింపుల్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ కనెక్టింగ్ పాయింట్ ఎవరండి, వైఫ్, కనెక్టింగ్ పాయింట్ వైఫ్. సో ఇక్కడ 1 part ఉంది, ఇక్కడ 3 parts ఉంది. దీన్ని 3 parts చేయాలంటే ఏం చేస్తామండి, × 3 చేస్తాం కదా. సో × 3 చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది, 9:3. ఇక్కడ 3:1 ఉంది కదా అండి. సో కనెక్టింగ్ పాయింట్ ఓవరాల్గా ఎంత అవుతుంది, సో 9 సన్ వైఫ్ 3 డాటర్ 1. సో 9:3:1. చూడండి అగైన్ ఐమ్ రిపీటింగ్. ఇక్కడ కనెక్టింగ్ పాయింట్ నార్మల్ ప్రొసీజర్, అది షార్ట్కట్లో చేయొచ్చు, బట్ ఇక్కడ అంత అవసరం లేదండి, సింపుల్గానే ఉంది కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని 3తో మళ్ళీ ప్లే చేస్తాను, అంటే 9 3. సో వైఫ్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో కనెక్టింగ్ ఇక్కడ వీళ్ళు సేమ్ యాస్టిస్గా వస్తుంది, 9
3, డాటర్ 1. సో 9:3:1 రేషియోలో ఉన్నారు వాళ్ళ షేర్స్ అనేవి. ఇప్పుడు ఏమని ఇచ్చాడు మనకి, డాటర్ సన్ కంటే 10,000 రూపీస్ తక్కువ అంటున్నాడండి. సో ఇక్కడ ఎంత ఉందండి, ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 8 పార్ట్స్. 8 పార్ట్స్ 10,000 రూపీస్ అయితే మనకు ఓవరాల్ షేర్ అంటున్నాడు. ఓవరాల్ షేర్ ఎంత ఉందండి, 9 + 1 10 + 3 13. 13 పార్ట్స్ ఎంత అవుతుంది, సో 13 పార్ట్స్ వాల్యూ ఎంత, రైట్. సో ఇక్కడ చూడండి కొంచెం సింపుల్గా చేద్దామండి. ఇది ఇక్కడ మన క్యాలిక్యులేషన్ కూడా 8 కంటే ఎంత ఎక్కువ ఉందండి, ఇక్కడ 5 ఎక్కువగా ఉంది. 8 కంటే 5 ఎక్కువగా ఉంది, అంటే దీని మీద 5 పార్ట్స్ మళ్ళీ యాడ్ చేయాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు 1/8 అంటే ఎంత అంటే 12.5, అదే 5/8 అంటే 67.5. సో ఒకవేళ మీకు పర్సంటేజ్లో చేస్తే కనుక ఈజీగా చేయొచ్చు. అలా అయితే 16,750 అవుతుంది. బట్ ఒకసారి మీకు కావాలంటే చూద్దామండి. ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి, 1 పార్ట్ వాల్యూ కావాలంటే /8 ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఎంతో చూడండి, 8 1 = 8. 8 పోతే ఇక్కడ ఎంత మిగిలిందంటే రిమైండర్ 2. 20 అంటే 8 2 = 16. 20లో 16 పోతుందంటే 4 మిగిలింది. 8 5 = 40 అంటే 0 మిగిలింది. 1250. 1 పార్ట్ వాల్యూ ఎంత అండి, 1250. ఇక్కడ ఏం కావాలి, 1250 × 13, రైట్. సో ఒకసారి చూడండి, 1250 × 3 వాల్యూ ఎంత అవుతుందండి, 1250 × 10,000 అంటే 12,500 అవుతుంది. 1250 × 10 12,500. 1250 × 3 అంటే 375 అంటే 3750. సో 3750. సో 0 5 2 6 ఎంత వస్తుంది మొత్తము 16250 వస్తుంది. 16250 మనకు వచ్చింది. సేమ్ అండి ఇంతకుముందు ప్యాటర్నే. సో మరీ డెప్త్లో బేసిక్ క్వశ్చన్ అండి ఇది కూడా. క్వశ్చన్ నెంబర్ 54. ఏ సమ్ ఈజ్ డివైడెడ్ అమంగ్ ABCD such that the ratio of the shares of A is to B 2:3, B is to C 1:2, C is to D 3:4. If the difference of the shares of the A and D 648, then the sum of the ratios their shares, sum of their shares. ఇక్కడ ఏమొచ్చారండి, ఇంతకుముందు వరకు 3 ముగ్గురే ఉన్నారు, ఇప్పుడైతే 4 వచ్చారు, అంతే తప్ప పెద్దగా డిఫరెన్స్ ఏం లేదండి. సో చూద్దాం, A is to B, నెక్స్ట్ B is to C, తర్వాత C is to D, 4 వచ్చారండి. సో A is to B ఎంత అన్నాడు, 2:3. B is to C ఎంత అన్నాడండి, 1:2. C is to D 3:4, రైట్. ఇప్పుడు మనకి ఏం కావాలి, ముందు ABCD రేషియో కావాలండి. A is to B is to C is to D, రైట్. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బేసిక్ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాను చూడండి. మనకి ఏది కావాలి కాబట్టి ఏ ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ రోలో స్టార్ట్ అయింది. ఎండ్ అయింది కూడా ఎక్కడండి, అక్కడే. ఎందుకంటే ఏ ఒక్క దగ్గర ఉంది కాబట్టి ఇదే రోలో స్టార్ట్ అయ్యి అక్కడే ఎండ్ అయింది కాబట్టి ఈ రో మొత్తం తీసుకుంటున్నాము. సో 2 × 1 × 3. నెక్స్ట్ B ఎక్కడ స్టార్ట్ అయిందండి, ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి, అంటే ఇక్కడ తీసుకుంటున్నాము. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఈ రోలో ఇక్కడ షిఫ్ట్ అయిపోయిందండి, షిఫ్ట్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది, అంటే ఈ రోలో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ తీసుకుంటాము. సో 3 × 1 × 3 అది B దండి. నెక్స్ట్ C కూడా ఈ రోలోనే స్టార్ట్ అయింది, అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు వచ్చాము. షిఫ్ట్ ఎక్కడ అయిందంటే ఇక్కడ షిఫ్ట్ అయింది, సో అక్కడ ఎండ్ అయిపోయింది. సో 3 × 2 × 3. నెక్స్ట్ D అనేది ఈ రోలోనే స్టార్ట్ అయింది, ఈ రోలో ఎండ్ అయింది. సో 3 × 2 × 4, రైట్. ఏదైనా క్యాన్సిల్ అవుతున్నాయండి, క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ 3 ఉంది చూడండి, 3 3 3 3. సో రేషియోలో ఉందండి 2:3:6:8. సో 2:3:6:8. ఇది మొత్తం అందరిది కలిపి మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందండి, 5 5 + 6 11 11 + 8 19, టోటల్ 19 పార్ట్స్ ఉంది. కానీ మనకు అడిగింది ఇచ్చింది ఏంటంటే ఏకి డీకి మధ్య ఇచ్చాడండి. ఏకి డీకి మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్పాడండి, 648 అన్నాడు. ఏకి డీకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 6 పార్ట్స్. 6 పార్ట్స్ 648 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి, 1 పార్ట్ 108 అవుతుంది. మనకు కావాల్సింది టోటల్ 19 పార్ట్స్ అందరికి కలిపి. 19 పార్ట్స్ ఎంత అవుతుంది చెప్పండి. సో చూద్దామండి, ఇక్కడ 19 పార్ట్స్ మనకి సింపుల్ చూడండి. ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆప్షన్స్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 1944 2484 2052 2160 2160. ఇక్కడ ఒకసారి చూడండి, మనకి యూనిట్ డిజిట్ చూడండి వేరు వేరు ఉన్నాయి. ఒకసారి యూనిట్ డిజిట్ ఏమో చూద్దాం. మనకి 19 పార్ట్స్ కావాలి అంటే మనకి ఏమవుతుంది, 108 × 19 కదా అండి. అంటే 108లో యూనిట్ డిజిట్ ఏముంది, 8 ఉంది. 19లో యూనిట్ డిజిట్ ఏముంది, 9 ఉంది. అంటే 8 9s అంటే 72 అవుతుంది. అంటే యూనిట్ డిజిట్ ఏం కావాలండి, 2 కావాలి. అగైన్ ఐ రిపీటింగ్. చూడండి, ఇక్కడ 108లో 8 యూనిట్ డిజిట్లో ఉంది, 19లో 9 యూనిట్ డిజిట్లో ఉంది. అంటే 9 × 8 చేస్తే ఎంత వస్తుందండి, 72. అంటే యూనిట్ డిజిట్ ఎంత రావాలి, 2 రావాలి. సో యూనిట్ డిజిట్ 2 ఉన్న ఆప్షన్ ఉందండి, ఇది ఒకటే ఉంది. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో డైరెక్ట్గా మనం రాయొచ్చు
2052 అని రాయొచ్చు. సో ఇలాంటివన్నీ ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎట్లయినా కొంచెం టైం పడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూనిట్ డిజిట్ ఏముంది, సింపుల్గా ఉంది. సో 2 యూనిట్ డిజిట్ ఆప్షన్ ఉంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 55. Rupees 11,550 has to be divided between x, y, z. ముగ్గురికి xy మధ్యలో xyz మధ్యలో డివైడ్ చేస్తున్నాండి. సచ్ దట్ x get 4/5 of what y gets. అంటే x అనేది ఏమన్నాడు 4/5 y అన్నాడండి. ఓకే, నెక్స్ట్ y gets 2/3 of z అన్నాడు. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి 2/3 of z. అయితే హౌ మచ్ డస్ z గెట్ ఓవర్ x అన్నాడు. అంటే z అనేవాడికి x కంటే ఎంత ఎక్కువగా వస్తుంది అన్నాడు. మొత్తం కలిపి ఎంత అంటే 11,550 మొత్తం అమౌంట్. దాంట్లో మనకి ఏం కావాలి, z అనేవాడికి x కంటే ఎంత ఎక్కువ వస్తుంది అనేది కావాలి. అంటే ముందు మనకి ఏం తెలియదండి, ఫస్ట్ అసలు చూడండి ఇది ఏం లేదండి, క్వశ్చన్ నార్మలే, బట్ ఇక్కడ ఏదంటే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారని మీకు చెప్పడం. ఇలాంటి క్వశ్చన్ కూడా వస్తాయి. y ఎట్ తీసుకొస్తే ఏమవుతుందండి x/y కదా అండి, y ఎట్ వస్తే x/y అవుతుంది. అంటే x/y అన్న x/y అన్న సేమే కదా అండి. సో డైరెక్ట్ x/y రాస్తున్నాను ఇక్కడ నేను. సో x/y ఎంత ఉందండి 4:5. నెక్స్ట్ y/z ఎంత ఉందండి 2:3. రైట్, ఇప్పుడు మనకేం కావాలి x/y/z. సో 4 into 2, రైట్, 5 into 2, నెక్స్ట్ 5 into 3. సో 8:10:15 రేషియోలో ఉంది. మనకేమన్నాడు ఓవరాల్ ఇచ్చాడండి. ఓవరాల్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి, 18 + 15 33 పార్ట్స్ ఉన్నాయి. 33 పార్ట్స్ అనేది మనకి 11,550 అయితే మనకి z-x ఏముందండి, z-x ఏముంది ఇక్కడ 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఎంత అవుతుంది, 7 పార్ట్స్ ఎంత అవుతుంది. ఒకసారి ఆప్షన్స్ చూద్దామండి, ఆప్షన్స్ కూడా చూద్దాం ఒకసారి. ఆప్షన్స్ ఏమన్నా చెప్పండి. ఒక్క నిమిషం అండి, క్వశ్చన్ నెంబర్ 55 కదా. 7200, 1800, 3650, 2450. రైట్, ఇప్పుడు మనకేంటండి 7 పార్ట్స్ కావాలి అంటే ఆన్సర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 7. రైట్, అంటే మనకు ఆన్సర్ ఖచ్చితంగా 7 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. వీటిలో 7 యొక్క మల్టిపుల్ ఏదో చేస్తారు, ఇది కాదండి. 7 1 = 7. సో ఇక్కడ కాదు, ఇది కాదు. 18 కాబట్టి 7 2 = 14. ఇంకెంత మిగిలింది 40 మిగిలింది. 40 అంటే 35 50, ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి 36 అంటే 8 5 7 5 = 35. 35 పోతే ఇక్కడ ఎంత మిగిలింది 15 అంటే 7 2 = 20, ఇది కూడా కాదు. సో అంటే మనకి ఇది ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్గా చెప్పాలంటే ఇది ఆన్సర్ అవుతుంది. రైట్, సో ఒకసారి చూడండి 7 మల్టిపుల్ అలా చేయొచ్చు. లేదంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది కనుక్కోండి. ముందు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి 33 కదండి. 33 3 = 99. 99 అంటే ఇక్కడ ఎంత మిగిలింది 16 మిగిలింది. 165. 33 5 = 165 అంటే 350. ఒక పార్ట్ వాల్యూ ఎంత వచ్చండి 350. మనకు కావాల్సింది 747 కావాలి. 7 into 3 అంటే 21 + 7 5 = 350. సో 2100 + 350 2450. సో ఇలా అయినా ఓకే, మనకి ఆప్షన్ నుంచి అయినా ఓకే, ఇలా అయినా కూడా ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 56. A sum of 86,700 is divided among A, B, C in such a manner for every rupee of A gets B gets 90 paisa. సో మొత్తం అమౌంట్ ఇచ్చారండి 8670. అది కొంచెం పక్కన రాయండి 86700. రైట్, సో ఇప్పుడు ఏమన్నాడు ఎవ్రీ 1 రూపీ ఆఫ్ ఏ గెట్స్ బి గెట్స్ ఎంత అన్నాడండి 90 పైసా అన్నాడు. సో ఏ అనే వాడికి 100 పైసా వస్తే బి అనే వాడికి ఎంత వస్తుందండి 90 పైసా. సో రేషియో అది ఇచ్చాడండి. నెక్స్ట్ బి గెట్స్ 90 పైసా. ఓకే, ఫర్ ఎవ్రీ రూపీ ఆఫ్ బి గెట్స్ 90 పైసా, సి గెట్స్ 110 పైసా. ఇక్కడ చూడండి ఒక నిమిషం, బి గెట్స్ 90 పైసా అండ్ ఫర్ ఎవ్రీ రూపీ ఆఫ్ బి గెట్స్ సి గెట్స్ 110 పైసా అనండి. ఒకవేళ బి అనేవాడికి 1 రూపీ అంటే 100 పైసా వస్తే సి అనేవాడికి ఎంత అనండి 110 పైసా రావాలి అన్నాడు. సో 110 పైసా రావాలి అన్నాడు. అయితే ఇప్పుడు ఏమన్నాడు మనకి ఫైండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, సారీ బి షేర్ ఎంత అంటున్నాడు, బి షేర్ ఎంత అని అంటున్నాడు ఇప్పుడు. రైట్, ఒక్కసారి చూడండి ఇక్కడ మనకు కనెక్టింగ్ పాయింట్ ఎవరు అండి, అసలు రేషియో ఎలా ఉంది చెప్పండి 10:9 ఉంది. ఇక్కడ ఎలా ఉందండి 10:11 ఉంది. కనెక్టింగ్ పాయింట్ ఎవరండి ఇక్కడ బి కదా అండి. సో దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఇంటూ 10 చేస్తున్నాను, దీన్ని ఇంటూ 9 చేస్తున్నాను. అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి 90. 10 10 100, 9 10 90. అక్కడ కూడా 90 డైరెక్ట్ అది రాస్తున్నాను అండి 99.
సో ఏ 100, బి 90, సి 99. ఎలా రాసాను ఒకసారి చూడండి, డైరెక్ట్ రాశానండి, అంటే ఇక్కడ స్టెప్ ఒకటి తీసాను. సో 10 10s are 10, 10 9s are 90, ఇక్కడ కూడా 90 కదా అండి, డైరెక్ట్ 11 9s are 90 అని రాస్తాను, ఏబిసిది రాస్తాను. ఇప్పుడు మనకి ఏమంటే మొత్తం అన్ని కలిపి ఎంత చెప్పండి, 100, 190, 190 + 90 280, 280 + 9 289. సో అన్నీ కలిపి 289 పార్ట్స్ ఉంది. 289 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడండి మనకి 86700. 86700. అయితే మనకి ఇప్పుడు ఎవరు కావాలి, మధ్యలోది కావాలి, బి వాడి కావాలి. ఒకసారి చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దామండి. ఆప్షన్స్ ఏమున్నాయండి క్వశ్చన్ నెంబర్. సో 26010. ఓకే, సో ఆప్షన్లో రెండిట్లో కూడా 9 వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్ ఇక్కడ చేసుకోవడం బెటర్. 869 అంటే ఎంత అవుతుందండి, ఇక్కడ 9 ఉంది కదా అండి. ఒకసారి చేసినప్పుడు కొంచెం తెలివిగా ఆలోచించాలండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ ఏముందండి, ఇక్కడ డిజిట్ 7 ఉంది. 9ని 7 రావాలి యూనిట్ డిజిట్ అంటే దేనితో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. ఒకసారి 3 చెక్ చేద్దాము. సో 28 3 ఎంత అండి 84, 9 3 27, 84 + 27 అంటే 867. సో ఇంటూ 3 టైమ్స్ వచ్చింది ఇక్కడ, అంటే 300 టైమ్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా మనకి ఇంటూ 300 టైమ్స్ చేస్తాయండి. 9 3 27, పక్కన 3 zeros, 27000 అవుతుంది మనకి. ఓకే, సో బేసిక్గా మనకి ఇక్కడ ఉందండి ప్యాటర్న్, మనకి డిఫరెన్స్ అనేది ఇక్కడ ఉంది, రైట్. సో అదేంటి సార్ మీరు అన్నీ ఇక్కడికి వస్తే సేమ్ ఉండగా ముందు డిఫరెన్స్ చెప్తున్నా అంటే మ్యాక్సిమం ప్రాక్టీస్ నేనే ఇస్తున్నాను మీకు. ప్రతి ఒక్క చిన్న చిన్న వేరియేషన్ కూడా మీకే నేను చెప్తున్నాను, ఎలా చేయాలి ఒకదాన్ని కూడా ప్రతి ఒక్కదాన్ని కవర్ చేస్తున్నాము. అందుకే ఇన్డెప్త్గా ప్రతి ఒక్కదాన్ని బేసిక్ నుంచి హై లెవెల్లో ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు సీజీఎల్లో కానివ్వండి, ఎస్ఏ ఎగ్జామ్లో కానివ్వండి, డిఫరెంట్ ఎగ్జామ్స్లో రీసెంట్గా అడిగిన క్వశ్చన్ అన్ని కూడా మీకు ఇస్తున్నామండి. సో చిన్న చిన్న చేంజెస్ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి చేద్దాం మనం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 57. రూపీస్ 70,200. 70,200 అన్నాడండి. డివైడెడ్ అమాంగ్ A, B, C in a such a way that A gets 4/5 of the A receive 4/5 the sum of B + C. రైట్. సో ఏమన్నాడండి, ఏ అనే వాడికి B + Cలో 4/5 టైం అంటున్నాడండి, ఇది ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై C. C అమౌంట్ ఎంతో కావాలి మనకి. ఇఫ్ B receives 2/11 ద సమ్ ఆఫ్ A + C అన్నాడు. ఒకవేళ B అనే వాడికి ఏమన్నాడండి A + C సమ్లో 2/11 అంటున్నాడండి, A + Cలో 2/11 అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇంకా Cది కావాలి మనకి ఆన్సర్. Cది ఎంతో షేర్కి తెలియాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ఏముంది కానీ B + C తీసుకుని ఏమవుతుందండి A/B + C 4/5 అయిందండి. ఇక్కడ కూడా A + C తీసుకుని ఏమవుతుందండి B/A + C 2/11. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు, ఏ ఉన్నారు, ఇక్కడ BC, ABC, BAC అంటే వాళ్ళు ముగ్గురే కదండి. ఇక్కడ ABCనే ఉన్నారు, ఇక్కడ కూడా ABCనే ఉన్నారు, రైట్. సో కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ ఉందండి, 5 + 4 9 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందండి, 13 పార్ట్స్ ఉంది. ఒకసారి జాగ్రత్త చూడండి, ఇక్కడ వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ముగ్గురే ఉన్నారు, కానీ పార్ట్స్లో డిఫరెన్స్ ఉంది. దాన్ని ఏం చేస్తున్నాను, ఈక్వల్ చేస్తున్నాను, రైట్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ 13 ఇక్కడ మల్టిప్లై చేయండి ఇంటూ 13, ఇక్కడ 9తో మల్టిప్లై చేయండి, 9తో మల్టిప్లై చేయండి. అప్పుడు A + B + C ఎంత అవుతుందండి, A + B + C, A + B + C ఎంత అవుతుందండి 13 × 9 117. ఇక్కడ ఏంది కదా 9 13 అయినా 13 9 అనేది కదండి 117 అవుతుంది, రైట్. ఇప్పుడు చూడండి, మన ఇక్కడ 9ని 13తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 13తో మల్టిప్లై, ఇక్కడ 13తో మల్టిప్లై చేయాలి కదండి. అప్పుడే మనం ఓవరాల్గా 13తో మల్టిప్లై చేసినట్టు అవుతుంది. అంటే ఏ అనేవాడిది ఎంత అవుతుంది 4 × 13. సో ఏ అనేవాడి 4 × 13 ఎంత అవుతుందండి 52 అవుతుంది. ఏ అనేవాడి 52, రైట్. సో ఏ అనేవాడి 52 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 9తో మల్టిప్లై చేస్తే దీనికి 9తో మల్టిప్లై చేయాలి, కానీ అప్పుడు B ఎంత అవుతుందండి 18 అవుతుంది. B అనేవాడు 18 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ABC ముగ్గురు కలిపి ఎంత ఉన్నారు 117 పార్ట్స్ ఉన్నారు. A + B + C 117 పార్ట్స్ ఉన్నారు. దాంట్లో ఏ ఎంత వచ్చిందండి 52, B 18. సో A + B కలిపి ఎంత అయింది 52 + 18 అంటే 70. కానీ ముగ్గురు కలిపి ఎంత ఉంది 117 నుంచి 70 తీసేస్తే ఎవరిది వస్తుంది, Cదే కదండి. సో 117 - 70 47 అవుతుంది. C అనేవాడిది 47, రైట్. సో ఓవరాల్గా 117 ముగ్గురు కలిపి 117 ఉంది, మనకి C దిగింది. 117 ఎంత ఇచ్చినాడు మనకి 702 ఇచ్చాడు. మనకి C ఎంత కావాలి 47 కావాలి, 47 పార్ట్స్ కావాలి, రైట్. సో అయితే ఇక్కడ రాస్తున్నదే 117 పార్ట్స్
70200 అయితే మనకు 47 పార్ట్స్ ఎంత? 47 పార్ట్స్ ఎంత? సో ఇక్కడ 1 పార్ట్ ఎంత అవుతుంది చెప్పండి. ఇక్కడ చూడండి, చేసినప్పుడు మీకు ఇంతకుముందు చెప్పండి యూనిట్ డిజిట్ బాగా యూజ్ అవుతాయి మనకి. ఇక్కడ 7 ఉంది యూనిట్ డిజిట్, ఇక్కడ ఏముంది 2 ఉంది యూనిట్ డిజిట్. 7 ఏ నెంబర్తో మలిపేస్తే 2 వస్తుంది. 7 6 42 అంటే 6తో మలిపేయాలి. ఇక్కడ 7 టైమ్స్ అవుతుంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఇంటూ 6 కదండి, అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ వరకు 6 పక్కన జీరోస్ 2 zeros, సో 600. ఇక్కడ ఏంటి 47 అంటే 600 కావాలి మనకి. 47 into 600. ఒక్కసారి ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ యూనిట్ డిజిట్ చూద్దాం. ఆప్షన్స్ ఏమన్నా చూడండి, ఒకవేళ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. 28200, 291400, సార్ ఒకటి 0, 3290, 25850, రైట్ 25850. అసలు యాక్చువల్గా డైరెక్ట్ ఆన్సర్ అయిపోవచ్చండి, ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్ తర్వాత 2 zeros ఉన్నాయండి. సో 2 zeros ఉన్న ఆన్సర్ అవుతుంది చూడండి ఒకసారి. 2 zeros ఉన్న ఆప్షన్ ఇది ఒకటే ఉందండి, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు. లేదంటే యూనిట్ డిజిట్ కూడా చూసుకోండి. 2 zeros పక్క పెడితే ఇక్కడ 7 into 6 ఎంత అండి? 2 రావాలి. యూనిట్ డిజిట్ అంటే 2 zeros తర్వాత యూనిట్ డిజిట్ 2 అంటే ఇదే ఉంది కాబట్టి అలా కూడా ఆప్షన్ ఇది అవుతుంది, రైట్. లేదు సార్ నేను మల్టిప్లై చేస్తాను అలా కూడా చేయండి. 46 ఎంత అండి? 240. 7 6 ఎంత అండి? 42. 240 + 40 ఎంత? 282. సో 28200 ఇలా అయినా చేయండి. లేదా ఇక్కడ చూడగానే మీకు ఏమంటే ఆప్షన్స్ కూడా చూసి ఆన్సర్ కూడా చేయొచ్చు, ఆన్సర్ అలా కూడా పెట్టవచ్చు. క్వశ్చన్ నెంబర్ 58. 12936 డివైడెడ్ అమాంగ్ ABC. 1293x అని మొత్తం అమౌంట్, రైట్. సో డివైడెడ్ అమాంగ్ ABC. A gets 3/4 of the B plus C. సేమ్ ఇంతకుముందు ప్యాటర్నే కొంచెం చూద్దామండి. A gets 3/4 of the B plus C. ఓకే, నెక్స్ట్ B gets 5/6 of the 5/6 of the A plus C. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనకి, డైరెక్ట్ ఏదో అడగలేదండి. సో నౌ A and B gave x, y respectively to C such that shares of each become equal. Find the value of x plus y. క్వశ్చన్ బాగుంది చూడండి, కొంచెం జాగ్రత్త చూడండి. ఇది ఇంతకుముందు లాగానే ఉంది, బట్ ఇక్కడ క్వశ్చన్ ఎక్స్ట్రా ఏమడిగినంటే ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు ముగ్గురు ఉన్నారు. అయితే ఇప్పుడు సి అనేవాడు తక్కువ వస్తుందంట, తక్కువ అమౌంట్ వస్తుందంట. అయితే ఏం చేశారు, ఏ అనేవాడు ఎక్స్ అనే అమౌంట్ ఇచ్చాడు సికి, బి అనేవాడు వై అనే అమౌంట్ సికి ఇచ్చాడు. అప్పుడు ఏమైందంటే ముగ్గురు ఈక్వల్గా అయిన అంటున్నారు, ముగ్గురు ఈక్వల్గా అయింది అంటున్నాడు. అయితే x + y వాల్యూ అంత అంటున్నాడు. చూడండి ముందైతే వాళ్ళ రేషియోస్ ఎందుకు కనుక్కుందామండి. ఇక్కడ b + c వస్తే ఏమవుతుంది, a/b + c 3/4. ఇక్కడ చూడండి b/a + c 5/6. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది, 11 పార్ట్స్ ఉంది. ఇక్కడ మాత్రం 7 ఉంది, అంటే ఏం చేస్తాం, దీన్ని 11 తోటి దీన్ని 7 తోటి చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, a + b + c. 11 into 7 అన్నా 77, 7 into 11 అన్నా 77. ముగ్గురు కలిపి ఎంత వచ్చిందండి, 77 వచ్చింది. ఇప్పుడు చూడండి దీన్ని 11తో మల్టిప్లై అంటే ఏనుకు 11తో కదా అంటే ఏ అనేవాడిది ఎంత వచ్చింది, 3 11s 33. b అనేవాడిది ఎంత వచ్చిందండి, 7 5s 35, రైట్. సో a + b + c 77 ఉంది, a 33, b 35. 33 35 ఎంత అండి, 68. 68 నుంచి 77 కంటే ఇంకా గ్యాప్ ఎంత ఉందండి, 68 నుంచి 77. సో సి అనేవాడు ఎంత అండి, 9. సి అనేవాడి 9 రావాలండి. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నాడండి మనకి, ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇక ఇప్పుడు వీడు కొంత అమౌంట్ వీడికి ఇవ్వాలి, వీడి అమౌంట్ కొంత వీడికి ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే ముగ్గురు ఈక్వల్ కావాలంటున్నాడు, ముగ్గురు ఈక్వల్ కావాలంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి చూడండి. అయితే అప్పుడు ఏం కావాలి మనకి, వీడికి ఎక్స్ ఇస్తే వీడు వై ఇచ్చిండు, x + y కావాలంటున్నాడు. అంటే సింపుల్గా ఏం చేస్తారండి, వాళ్ళు ఇద్దరు కలిపి ఇప్పుడు చూడండి నా దగ్గర 10 రూపీసే ఉన్నాయి, రైట్. నీ దగ్గర నువ్వు రమేష్ అనుకో, నీ దగ్గర 50 రూపీస్ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ వేరే కిరణ్. సో రమేష్ దగ్గర 50, నా దగ్గర 10, కిరణ్ దగ్గర 60 ఉన్నాయి. సో 10 ఉన్నాయి, 50, 60. ఇప్పుడు చూడండి ముగ్గురు ఈక్వల్ కావాలంటే మీ ఇద్దరు నాకు కొంత అమౌంట్ ఇవ్వాలి కదండి. కొంత అమౌంట్ ఏంటంటే ఇప్పుడు ముగ్గురు అంటే బై 3 కదా చేయండి. ఇప్పుడు ఎంత ఈక్వల్ అంటే ఏంది, ముగ్గురు దగ్గర ఎంత ఉన్నాయి, 10 + 50, 60 + 60 120. 120/3 అంటే నా దగ్గర కూడా 40 రూపీస్ కావాలి. నా దగ్గర 40 కావాలి అంటే నువ్వెంత ఇవ్వాలి నాకు, నీ కాడ 10 ఎక్కువ ఉంది 40 కంటే, నువ్వు 10 ఇస్తావు. నీ దగ్గర 20 ఎక్కువ ఉంది, 20 ఇస్తావు. నా దగ్గర 10 ఉంది, నువ్వు 10 ఇచ్చావు, నువ్వు 20 ఇచ్చావు, మొత్తం ఎంత అండి 30 అయింది. ఇప్పుడు జాగ్రత్త చూడండి, అంటే నువ్వు 10 ఇచ్చావు నాకు,
నువ్వు 30 ఇచ్చావు, 20 ఇచ్చావు. మీ ఇద్దరిది కలిపి ఇక్కడ అడుగుతున్నాడండి, మీ ఇద్దరిది కలిపి ఇక్కడ అడుగుతున్నాడు. మీ ఇద్దరు కలిపి నాకు ఇచ్చిన ఏంటిదండి అమౌంట్, నాకు అంటే ముగ్గురు ఈక్వల్ దానికంటే ఎంత తక్కువ ఉందో అదే కదా మీ ఇద్దరు కలిపి నాకు ఇచ్చింది. మీ ఇద్దరు కలిపి ఇచ్చింది నాకేంటి 40 కంటే 30 తక్కువ ఉంది కాబట్టి మీ ఇద్దరు కలిపి తక్కువ ఇచ్చారు. అంటే ఇప్పుడు యావరేజ్ అంటే ముగ్గురు బై 3 చేసి ఎంత తక్కువ ఉందో అది వీళ్ళిద్దరు ఇవ్వాలి. బై 3 చేసి ఎంత తక్కువ ఉందో A + B కలిపి వాళ్ళిద్దరు కలిపి అంత ఇవ్వాలి. సో ముందు చూద్దామండి. బై 3 చేసి ఎంత అవుతుందండి, 12936/3. సో 4312 అంటే వీడికి 4312 అమౌంట్ రావాలండి. సి అనే వాడికి ఎంత రావాలి, 4312 అనే అమౌంట్ రావాలి. కానీ యాక్చువల్ వాడికి ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. 43 ఈక్వల్గా ఉండాలంటే 4312 ఏకి ఉండాలి, 4312 బికి ఉండాలి, 4312 సికి ఉండాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం. సికి మొత్తం ఎన్ని పార్ట్స్ అండి, 77 పార్ట్స్. 77 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడండి, 77 పార్ట్స్ వాల్యూ 12936. సరే 77 పార్ట్ వాల్యూ 12936. 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. 1 పార్ట్ వాల్యూ ఎంత చూడండి, 77 చూడండి. ఇక్కడ ఫస్ట్ 11తో చేయండి, డివైడ్ చేయండి. 11 7 ఇక్కడ 11తో 11 1 ఇంకెంత ఉందండి, 1 ఉంది. 19 అంటే అగైన్ 11 1 ఎందుకంటే 8 ఉంటుంది. 83 అంటే ఎంత అండి, 83 అంటే మనకి 77, 7 టైమ్స్ పోతుంది. 77 6 మిగిలింది కాబట్టి 6. 7తో చేయండి ఇప్పుడు. 7 1 7, 47 అంటే 7 6 42, 42 అంటే 8, 168 అవుతుంది. అంటే 1 పార్ట్ ఎంత అండి, 168. మనకు కావాల్సిన 9 పార్ట్స్ కదండి. 9 పార్ట్స్ ఎంత వస్తుంది, 168 × 9. 168 9 ఎంత, 168 × 10 ఎంత అవుతుందండి, 1680. 1680 నుంచి 168 తీసేయండి. అంటే 680 నుంచి 168 తీసేయండి. 680 నుంచి 168 తీసేది ఎంత అండి, 680 నుంచి 100 తీసేయండి, 580. 580 నుంచి 68 తీసి 80 నుంచి 68 తీస్తే 512 అవుతుందండి. సో 512 1512 1512. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఉండాల్సింది ఎంత అంటే వాడికి ఈక్వల్గా అయితే 4312 ఉండాలి. ఈక్వల్ అంటే మొత్తం బై 3 చేసి 4312. కానీ వీడికి ఎంత వచ్చిందండి, 1512 వచ్చింది. రిమైనింగ్ అంతా ఎవరు ఇవ్వాలి, ఏబి కలిపి ఇవ్వాలి. అదంటే ఏ అనేవాడు ఎక్స్ ఇస్తున్నాడు, బి అనేవాడు వై ఇస్తున్నాడు. ఎక్స్ ప్లస్ వై కలిపి గ్యాప్ ఫిల్ చేయాలి. యాక్చువల్గా సి ఎంత అండి, సో సి అనేవాడు ఎంత ఉంది ఇక్కడ, 1512 ఉంది. అంటే గ్యాప్ ఎంత ఉంది చెప్పండి ఇక్కడ. సో 0 0, సో ఎంత అవుతుందండి, 2800. అంటే వీడు కలిపి వీడికి ఎంత ఇచ్చాడంటే ఏ మరియు బీలు కలిపి సి అనేవాడికి 2800 ఇస్తే అప్పుడు ఈక్వల్ అవుతారు. సో ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుందండి, 2800 అవుతుంది. సో జాగ్రత్త చూడండి, ఇది ఇక్కడ వరకు కామన్ అండి. ఇక్కడ జస్ట్ లాజిక్ ఇక్కడ వస్తారు చూడండి. ముగ్గురికి ఈక్వల్గా ఉండాలంటున్నాడు. ఏకి బీకి సికి ముగ్గురికి ఈక్వల్గా ఉంటున్నాడు. ఈక్వల్ చేస్తే ఎంత వస్తుందండి, 4312 రావాలి. అంటే సి అనేవాడి షేర్ 4312 అవ్వాలి ఈక్వల్ అయితే. కానీ వాడు అంత ఉందా, లేదు. ఎంత వచ్చిందండి వాడికి, వాడి షేర్ ఫైండ్ అవుట్ చేస్తే మనం క్యాలిక్యులేట్ చేస్తే 1512 వచ్చింది. మిగతాదంతా ఎవరు ఇవ్వాలి, ఏ అనేవాడు ఎక్స్ అనే అమౌంట్ ఇస్తున్నాడు, బి అనేవాడు వై అనే అమౌంట్ ఇస్తున్నాడు. ఆ రెండు కలిపితే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కదండి, ఎంత, 2800. మనకు అడిగిన క్వశ్చన్ కూడా అదే, ఆ రెండు కలిపి ఎంత అన్నాడు, ఎక్స్ ప్లస్ వై ఎంత అన్నాడు, 2800. రైట్, మంచి క్వశ్చన్ అండి. కొంచెం లాజిక్ ఆలోచించాలి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 59. A sum of ₹300 is divided among P, Q, R in a such a way that Q gets 30 more than P. సో Q అనేవాడికి P కంటే 30 ఎక్స్ట్రా వస్తున్నాడండి. R gets 60 more than Q, అంటే P అనేవాడికి తక్కువగా ఉందండి ఫస్ట్ బేసిక్గా. సో ముగ్గురు కలిపి ఎంత అన్నాడండి, P ప్లస్ Q ప్లస్ R ఎంత అన్నాడండి, 300 అన్నాడు. నెక్స్ట్ P Q R కంపేర్ చేశాడండి. P Q R కంపేర్ చేశాడు. సో P అనేవాడు ఎక్స్ అయితే Q అనేవాడికి ఎంత అండి, 30 ఎక్స్ట్రా అంటే ఎక్స్ ప్లస్ 30. R అనేవాడు ఏమన్నాడు, Q కంటే 30 ఎక్స్ట్రా. ఆల్రెడీ Q ఎంత ఉందండి, ఎక్స్ ప్లస్ 30 ఉంది. అంటే మీరు 30 ఎక్స్ట్రా అంటే ఎంత అండి, ఎక్స్ ప్లస్ 90. ఎందుకంటే ఎక్స్ ప్లస్ 30 ప్లస్ 60 అంటే ఎక్స్ ప్లస్ 90 అవుతుంది. అయితే మనకి ఏమన్నాడండి ఇప్పుడు, ద రేషియో ఆఫ్ దేర్ షేర్స్ రేషియో ఎలా ఉన్నాయి అంటారు, రేషియో అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామండి, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 300 రావాలి. అదే చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. ఎక్స్ ప్లస్ 30 ప్లస్ ఎక్స్ ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 300. సో ఎక్స్ 3x, ఇక్కడ ఏంటంటే 30 ప్లస్ 90 ఉంది కదండి, అంటే 120. అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 300 మైనస్ 120. సో 3x ఈజ్ ఈక్వల్ 120, 300 మైనస్ 120 180. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 180 అంటే ఇక్కడ 60 అవుతుంది. 60 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అండి, 60 అయింది. సో ఇక్కడ 60 కదా వచ్చేది, 60 అయింది. రైట్. సో అయితే మనకి పీ వాల్యూ ఎంత వచ్చిందండి, 60. Q
క్యూ వాల్యూ ఎంత అండి ఎక్స్ ప్లస్ 30 90, ఆర్ వాల్యూ ఎంత అండి సో దీనికంటే 60 ఎక్కువ అంటే 150. సో ఇక్కడ ఏంటండి 0 0 0 క్యాన్సల్, 3 2s 3 3s 3 5s అంటే రేషియో ఎలా ఉందండి 2:3:5 రేషియోలో ఉంది, 2:3:5 రేషియోలో ఉంది. ఇదంతా మనకు జనరల్గా ప్రొసీజర్ చేస్తాయండి. సో మనకు ప్రొసీజర్ తెలిసి ఉండాలి, ఒకసారి నేర్చుకోండి. బట్ ఒకసారి ఆప్షన్స్ నుంచి చూద్దామండి, అసలు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, వాడు అడిగింది ఏంటి ఒకసారి చెక్ చేద్దామండి. ఆప్షన్స్ ఇలా ఉన్నాయండి 5:3:2, నెక్స్ట్ 2:3:5, 3:2:5, 2:5:3. ఒకవేళ నేనే ఎగ్జామ్ రాస్తుంటే రైట్ ఎలా చేస్తానో చూడండి. ఫ్యూచర్లో నా స్టూడెంట్స్ కూడా, రాజశేఖర్ స్టూడెంట్స్ కూడా ఇలాగే చేయాలి, నా స్టూడెంట్స్ కూడా ఇలాగే చేయాలి, అప్పుడే జాబ్స్ వస్తాయండి. ఇప్పుడు నేనేదో ఒక టీచర్కి లాగా చెప్పట్లేదండి, ఇక్కడ టీచర్లాగా ఆలోచించి చెప్పట్లేదు. నేను ఒక యాస్పిరెంట్గా, ఒక అచీవర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆలోచన విధానం అలాగే ఉండాలి, ఒక అచీవర్ లాగానే ఉండాలండి. ఇలా చేస్తేనే మనకు ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఏం అవుతుందండి, ఫ్యాకల్టీ ఎవరు ఎగ్జామ్ రాయారు, జనరల్గా ఉన్న ఫ్యాకల్టీ సోకాల్ ఇక్కడ టాప్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి ఉండరండి. వాళ్ళకేంటి సబ్జెక్ట్ ఏదో తెలుస్తుంటుంది, చెప్తారు, సబ్జెక్ట్ వైజ్ చెప్తుంటారు. బట్ మనకేంటంటే ఎగ్జామ్లో రాయడం ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ రాయడము, ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఎలా రాస్తే దాన్ని చేయొచ్చు, అంటే లైక్ ఆ ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు అనే ఆలోచన ఉంటుంది. సో అందుకోసం చెప్తున్నాను, మీరు కూడా ఇలాగే తయారవ్వాలి. ఎలా అంటే ఆ క్వశ్చన్ని బెస్ట్ వేలో తక్కువ టైంలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేయాలి మనం. అంటే అలా వచ్చేలాగానే ఎగ్జామ్లో అంటే మన మైండ్ సెట్ కూడా అలాగే ఉండాలండి. ఈ క్వశ్చన్కి బెస్ట్ వే మనకు అంతలా ప్రాక్టీస్ చేయాలి మనం. అంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా అరే దీనికి ఇది బెస్ట్ వే రైట్, ఆప్షన్ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే యూనిట్ డిజిటా, లేకపోతే ఏంటి ఫాస్ట్గా మన బ్రెయిన్లో ఇదంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ క్వశ్చన్ చూస్తున్నప్పుడు మనకి ఇదంతా టర్న్ అయిపోవాలి, మొత్తం కూడా బ్రెయిన్లో ప్రాసెసింగ్ అయిపోవాలి. అలా ఉండాలండి. అలా తయారైనప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాము. కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క చిన్నవి కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చిన్న వాటిని కూడా యూజ్ చేస్తేనే మనకు గొప్ప రిజల్ట్స్ వస్తాయండి. సో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాండి, మనకేం తెలుసు అండి, పి అనేవాడు కంటే Q30 ఎక్కువ, క్యూ కంటే R30 ఎక్కువ. అంటే పి అనేవాడు తక్కువగా ఉంటుంది షేరు, దాని తర్వాత క్యూ అనేవాడు ఉంటుంది, తర్వాత R ఉంటుంది. అంటే P Q R అంతేనండి. అంటే రేషియో కూడా అలాగే ఉండాలి. క్యూ కంటే పి తక్కువ ఉండు, ఆర్ కంటే క్యూ తక్కువ ఉంది. రేషియో కూడా ఎలా ఉండాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ పి ఉంది, తర్వాత క్యూ కొంచెం ఎక్కువ ఉంది, తర్వాత ఆర్ ఎక్కువ ఉంది, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. అలా చెక్ చేద్దాం ఒకసారి ఆప్షన్లో. ఇది చూడండి, ఇది డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది, సో ఈ ఆప్షన్ కానే కాదు. ఇది చూద్దామండి 2 3 5, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, అదేనా కాదో చూద్దాం ఒకసారి. అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ 3 2 ఉంది, ఇక్కడ తగ్గింది, ఒకసారి తగ్గిందంటే ఇది ఆప్షన్ కానే కాదు. ఇక్కడ చూద్దాం 2 5 పెరిగింది, కానీ నెక్స్ట్ టైం తగ్గింది. అన్ని ఇంక్రీజింగ్ ఉండాలి, ఇది కూడా కదా. అంటే మనకున్న ఆప్షన్ ఒకటి కాబట్టి ఆన్సర్ ఇదే. అంటే ఇదంతా చేయాల్సిన అవసరం ఉంది మనకి ఎగ్జామ్లో, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సార్ మీరు ఆ క్వశ్చన్ ఏదో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుంటారు సార్, మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ పెట్టారు. నేను ఇచ్చిన క్వశ్చన్ కాదండి, ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్ ఇది, ఎస్ఎస్సిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది విత్ సేమ్ ఆప్షన్. సో ఆప్షన్స్తో పాటు ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి, సో ఇవే ఆప్షన్ కాబట్టి అంటే కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఏమవుతుందంటే వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ టైం, మనకి చాలా టైం సేవ్ చేసుకోవచ్చు రైట్. సో మనకి ఏముందంటే 2:3:5 అవుతుంది. సరే ఇంకొక లాజిక్ కూడా చెప్తాను దీంతో పాటు. సరే ఎవ్రీ టైం అలా ఉండకపోవచ్చు, కానీ ఇంకొక లాజిక్ కూడా చెప్తాను చూడండి. క్యూ అనేవాడు పీ కంటే ఎంత ఎక్స్ట్రా ఉందండి, 30 ఎక్స్ట్రా ఉంది. క్యూ కంటే ఆర్ ఎంత ఎక్స్ట్రా ఉందండి, 60 ఎక్స్ట్రా ఉంది. 30 అంటే ఇక్కడ 30 + 60 అవుతుంది 90 అయింది. 90 అంటే ఎంత ఉందంటే 30 ఎక్స్ట్రా ఉంది, 60 ఎక్స్ట్రా ఉంది. అంటే ఇప్పుడు చూడండి, అంటే పీకి క్యూకి గ్యాప్ ఎంత అయితే ఉందో, అంటే పీకి క్యూకి గ్యాప్ ఎంత అవుతుందో క్యూకి ఆర్కి గ్యాప్ అది డబుల్ అవ్వాలి. ఒకవేళ పీకి క్యూకి గ్యాప్ 2 ఉంటే క్యూకి ఆర్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలంటే డబుల్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎంత ఉంది, 30 ఉంది, 60 ఉంది, అంటే ఇక్కడ గ్యాప్ అని డబుల్ ఉంది. రేషియోలో కూడా అలాగే ఉండాలి. గ్యాప్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 అవ్వాలి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 అవ్వాలి, 4 ఉంది, 8 అవ్వాలి, అంటే గ్యాప్ కూడా డబుల్ అవ్వాలి. అలా ఉన్న ఆప్షన్ చూద్దాం. ఇక్కడ గ్యాప్ ఎంత ఉందండి, గ్యాప్ ఎంత ఉంది, ఇక్కడ తగ్గింది యాక్చువల్గా. సో ఇది కానే కాదు. ఇక్కడ ఆప్షన్ చూద్దాం ఒకసారి, వెరిఫై చేద్దాము. ఇక్కడ 1 గ్యాప్ ఉంది, ఇక్కడ ఎంత ఉంది 2 గ్యాప్ ఉంది, అంటే డబుల్ అయింది కదండి. సో అలా చూసినా కూడా ఆన్సర్ అదే అవుతుంది, అలా చూసినా కూడా ఆన్సర్ అవుతుంది. అంటే మనకి ఆప్షన్లు చూడాలి, కొంచెం లాజికల్గా ఆలోచించాలి, అప్పుడే మనము ఎగ్జామ్ క్రాక్ చేయగలము రైట్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 59. క్వశ్చన్ నెంబర్ 60 అండి. ఏస్ ఇన్కమ్ ఈజ్ 140 మోర్ దెన్ బీస్ ఇన్కమ్. ఓకే, ఏది ఇచ్చాడు, బి ఇచ్చాడు, అండ్ సి ఇన్కమ్ ఈజ్ 80 మోర్ దెన్ డీస్ ఇన్కమ్ అండి.
సిడి అన్నాడు. సో వీడికంటే ఇదేమన్నాడు, వీడికంటే వీడు ప్లస్ 80 అన్నాడు, ప్లస్ ఎంత అన్నాడు 140. ఇక్కడ ఎంత అంటే వీడు ప్లస్ 80 అన్నాడు, రైట్. ఇఫ్ ద రేషియో ఆఫ్ ఏస్ అండ్ సిస్ ఇన్కమ్ ఆర్ 2:3, ఏకి సికి ఇచ్చాడండి. A:C ఎంత అన్నాడు 2:3 అన్నాడు అండి. నెక్స్ట్ B:D కూడా ఇచ్చుంటాడు. సో బీకి డికి రేషియో ఎంత అన్నాడు 1:2 అన్నాడు, 1:2. అయితే ఏబిసిడు ఎంత అంటున్నాడు, ఏబిసిడు రెస్పెక్టివ్లీ ఎంత అని చెప్పాడండి. అయితే ఏబిసిడులు ఏం అవి ఉండొచ్చు అంటున్నాడు. ఒకసారి ఆప్షన్స్ రాసి చూడండి. సో 260 అంటే ఇది ABCD అని రాస్తున్నాను. 260A ఫస్ట్ ఆప్షన్, 120, 320, 240 ఫస్ట్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ 300, 160, 600, 520 సెకండ్ ఆప్షన్. 400, 260, 600, 520 నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ 320, 180, 480, 360, రైట్. ఇవి ఆప్షన్ ఉన్నాయి. సో ముందైతే మనం అసలు ఏంటో చూద్దామండి. ఆప్షన్ నుంచి పక్క పెట్టేసాను కాసేపు, రైట్. ఇప్పుడు ఏముందండి, దీన్ని x అనుకుంటే 2 పార్ట్స్గా 2x 3x అనుకుంటున్నాను. ఇక్కడ ఇవింది y 2y అనుకుంటాను, y 2y అనుకుంటాను. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఈ రేషియోతో పాటు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ఏ అనేవాడు b కంటే 140 ఎక్స్ట్రా అన్నాడు, c అనేవాడు d కంటే 280 ఎక్స్ట్రా అన్నాడు. ఇక్కడ ఏ అనేవాడు b కంటే ఎంత ఎక్స్ట్రా అంటే 140, అంటే ఏ ఎంత ఉందంటే 2x ఉంది, b ఎంత ఉంది y ఉంది, అంటే 2x మైనస్ y ఎంత అండి 140నే కదా, డిఫరెన్స్ ఇచ్చి కదండి వాడు. సో 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ 140. నెక్స్ట్ వీళ్ళిద్దరు సికి డీకి ఎంత ఉంది 8 ఎక్స్ట్రా ఉంది, సి ఎంత ఉందంటే 3x మైనస్ 2y ఎంత అండి. సో 3x మైనస్ 2y ఎంత అవుతుంది 80, రైట్. రెండింటిని క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ అంటే ఈ రెండు ఈక్వల్ చేయాలి కదండి, ఏదైనా ఒకటి ఈక్వల్ చేద్దాం. ఇది ఈక్వల్ చేయొచ్చు డైరెక్ట్గా, ఇంటూ 2 చేయొచ్చు కదండి. దాన్ని ఇంటూ 2 చేసి ఇక్కడ రాసి చూడండి. ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది 4x మైనస్ 2y, 140 ఇంటూ 2 280. సో మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ క్యాన్సల్. ఇక్కడ ఏంటంటే మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 200, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 200 వచ్చింది, రైట్. సో ఎక్స్ వాల్యూ 200 వచ్చింది. ఇప్పుడు చూడండి ఏ ఎంత ఉంది చెప్పండి. సో ఏ 200, ఎక్స్ వాల్యూ 200 కాబట్టి ఏ అనేది 2x కదా అండి. సో 2 ఇంటూ 200 అంటే వాటి 400 వచ్చింది. అప్పుడు బి ఎంత అవుతుందండి, వీడికంటే 140 తక్కువ, 400 మైనస్ 140 అంటే 260 అవుతుంది. సో బి అనేది 260. నెక్స్ట్ సి అనేది ఎంత అండి, సి అనేది ఎంత ఉంది ఇక్కడ మనకి 3x ఉంది. సో ఇది 3x అంటే ఎంత అండి 3 ఇంటూ 200 అంటే 600 అవుతుంది, రైట్. నెక్స్ట్ డి అనేది ఏమంటున్నాడు, వీడికంటే ఎక్కువ వాటికి మైనస్ 80 చేస్తే 520. సో ఇది ఆన్సర్ అండి, 400, 260, 600, 520. ఇది మనం చేసే ప్రొసీజర్ వేస్తే వచ్చేది. బట్ ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఆప్షన్స్లో వెరిఫై చేయడమే, ఆప్షన్ చెక్ చేసుకోవడం, మనకున్న ఏమున్నాయో చెక్ చేసుకోవడమే ఆప్షన్స్. ఫస్ట్ చూడండి, ఏసీలో ఏ రేషియోలో ఉండాలంటే 2:3 రేషియోలో ఉండాలి. ఏసీ 2:3 రేషియోలో ఎక్కడెక్కడో చూద్దాం. 260, 320, 260, 320 కాదండి, ఇక్కడ 2:3 రేషియోనే కానే కాదు ఇది, రైట్. అందుకదండి ఇది 2:3 అసలు రేషియో కాదు. సో ఈ ఆప్షన్ కాదు. 300, 600, 300, 600 ఇది కూడా కాదండి, 2:3 రేషియోలో లేదు ఏసీ, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి, 400, 600 అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 320, 480 ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒక అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం వెళ్తానంటే, ఇప్పుడు ఏ ప్లస్ బి, ఏ అనేవాడు బి కంటే ఎంత ఎక్స్ట్రా ఉండాలి 140 ఎక్స్ట్రా ఉంది, అది చూస్తాను ఇప్పుడు నేను. ఏ అనేవాడు బి కంటే 140 ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడ చూడండి 140 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ కూడా 140 ఎక్స్ట్రా ఉంది. సో రెండు ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సి అనేవాడు డి కంటే ఎంత ఎక్స్ట్రా ఉండాలి 80 ఎక్స్ట్రా ఉండాలి. సి అనేవాడు డి కంటే ఎంత ఎక్స్ట్రా ఉండాలి 80 ఎక్స్ట్రా ఉంది, 520 ఇక్కడ 8 ఎక్స్ట్రా. సో ఇది అయ్యే ఛాన్స్ మళ్ళీ ఉంది. ఇక్కడ చూడండి 8 ఎక్స్ట్రా ఉండాలి. 360 ప్లస్ 80 ఎంత అవుతుంది, 360 ప్లస్ 80 ఎంత అవుతుంది 440 అవుతుంది, కానీ ఇక్కడ ఎంత ఉంది 480 ఉంది. సో ఈ ఆప్షన్ కూడా కాదు, అంటే మనకున్న ఆన్సర్ ఏంటండి అదే ఆన్సర్. ఇదంతా చేయాల్సిన అవసరం ఉందా లేదు, జస్ట్ మనకు వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై ఆప్షన్ ఏది ఉందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 2:3 ఏ అనేవాడు 2:3 రేషియో, ఇది ఆప్షన్ కాదు, ఇది కాదు, ఆ రెండు లేవు. ఇక ఆ రెండింటి గురించి వదిలేసేయండి. ఇప్పుడు ఈ రెండిట్లో మనకేం తెలుసు, సి అనేవాడు డి కంటే 80 ఎక్కువ ఉండాలి. ఇక్కడ 520 కంటే 680 ఎక్కువ ఉంది, సో ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 360 కంటే 80 ఎక్కువ ఉందా లేదు, 120 ఎక్కువ ఉంది, అంటే ఈ ఆన్సర్ కాదు. సో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి కాబట్టి ఓన్లీ థర్డ్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. సింపుల్గా చేయొచ్చు, డైరెక్ట్ ఆప్షన్ నుంచి వెళ్ళిపో చేయొచ్చు, ప్రొసీజర్ చేయొచ్చు. బట్ ఆప్షన్ నుంచి వెళ్ళిపోతే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. మనకి ఎలా చేస్తామని ఎవరు అడగడండి, నువ్వు ఎలా చేసావు అని మనకి అంటే ప్రొసీజర్ చెక్ చేయడు ఎవరు కూడా, మనకి ఆన్సర్ కరెక్ట్గా ఉందా లేదా. అంటే
అంతే ఇక మనకి డైలాగ్ పోకిన్ డైలాగ్ ఎప్పుడు వచ్చామనే కాదు, ఎప్పుడు దిగిందా అన్నట్టు ఎలా చేసామనేది కాదు, ఆన్సర్ వచ్చిందా లేదనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 61. A sum is distributed between A, B, C in the ratio of 9:6:11. If A gives 500 from his share to C, the ratio of the shares ABC become 4:3:6. The sum of the shares of the B and C అన్నాడు. ఓకే, ABC రేషియో ఇచ్చాడండి. ఎలా అన్నాడు? 9ABC 9:6:11 9:6:11. ఇప్పుడు ఏమన్నాడు? ఏ అనేవాడు బీకి 500 ఇచ్చా అంటున్నాడు. ఏ అనేవాడు బీకి 500 ఇచ్చాడు. అయితే ఏమైందంటే ఇప్పుడు రేషియో అనేది మళ్ళీ ఏబీసీది 4:3:6 రేషియో అయింది. 4:3:6 రేషియో అయింది. అయితే ఇప్పుడు ఏమన్నాడు? సమ్ ఆఫ్ ద బీ ప్లస్ స్టార్టింగ్లో బీ ప్లస్ సి ఎంత అంటున్నాడు. స్టార్టింగ్లో బీ ప్లస్ సి ఎంత అంటున్నాడు స్టార్టింగ్లో. రైట్, ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చేయొచ్చు? ఇక్కడ మనం దీన్ని 9x 6x 11x అని రాయొచ్చు. దీన్ని 4y రేషియోలో ఉంది కాబట్టి 3y 6y అంటున్నాను. ఓకేనా? సో ఇవి అండి. అంటే ముందు ఏ దగ్గర 9x అమౌంట్ ఉంటే బి దగ్గర 6x ఉన్నాయి, సి దగ్గర 11x ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాడు? ఏ అనేవాడు వీడికి 500 ఇచ్చా అంటున్నాడు. అప్పుడు ఏమైంది? ఇక్కడ మనకి 4y అయ్యింది, 3y 6y అయ్యింది. సో 4y 3y 6y అయింది. ఇప్పుడు చూడండి, అయితే మనకి ఏం కావాలి? ఇప్పుడు బి ప్లస్ ఇది అంటే ఈ 6x + 11x వాళ్ళిద్దరి అమౌంట్ కావాలి. ఓకే, జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి వీడు ఇచ్చాడు కదండి, అంటే 4x నుంచి 500 తీసేస్తే మనకి 9x నుంచి 500 తీసేయాలి. ఎందుకంటే 500 తీసేసి వీడికి ఇచ్చాడు అంటే 9x - 4y కదా మనకి అయ్యేది. దాని తర్వాత ఏంది? ఇప్పుడు వీడేంది 11x కంటే 6 ఇక్కడ ఎక్స్ట్రా ఉందండి. అంటే దీని నుంచి తీసేస్తే వాడికి 500 వచ్చినట్లు. సో రెండు కూడా ఈక్వలే. సో వీడు 500 ఇచ్చాడంటే ఫస్ట్ ఎంత ఉందండి? 9x. తర్వాత 500 తగ్గిన తర్వాత ఎంత అయింది? 4y. అంటే 9x - 4y ఎంత అంటే 500. అది వాడు ఇచ్చిన 500. నెక్స్ట్ వీడి కూడా చూద్దాం. వీడి 6y తర్వాత 500 వచ్చిన తర్వాత అమౌంట్ ఇది. 500 రాకముందు ఎంత అంటే 11x. అంటే 6y - 11x. ఇది కూడా 500. అంటే రెండు ఈక్వల్ కదా అండి. ఏ అనేవాడు ఫస్ట్ 9x ఉంది, తర్వాత 4y అయింది. అంటే 500 తీసేసిన తర్వాత అయింది. అంటే ఇది మొత్తం 9x - 4y అంటే 500. ఇక్కడ 6y - 11x అని కూడా 500. రెండు ఈక్వల్. 11x తీసుకుని ఎంత అవుతుందండి? 20x. ఇది అటుపోతే ఎంత అవుతుంది? 10y. సో 2 1. సో x/y ఎంత అవుతుందండి? 1/2. అంటే x 1 పార్ట్ అవుతే y అనేది 2 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు అదే ఎంత అవుతుంది? ఇక్కడ 9 కదండి. 9 × 1 9, 6 × 1 6, 11 × 1 11. సో ఇది స్టార్టింగ్లో ఏబిసి అన్నీ ఉన్నాయండి. ఏబిసి దగ్గర ఉన్నది ఏబిసి. ఇప్పుడు ఏంటండి 4 × 2 ఎంత అవుతుందండి? 8 × 2 చేయాలి కదండి. 8. 3 × 2 6 ఎంత అవుతుంది? ఇక్కడ 12. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో వీడి దగ్గర 9 పార్ట్స్ ఉంటాయి, వీడి దగ్గర 6, వీడి దగ్గర 11 పార్ట్స్ ఉంది. అదే వీడు ఇచ్చిన తర్వాత ఎంత 8 పార్ట్స్ అయింది. అంటే 1 పార్ట్ తగ్గింది. వీడు తీసుకున్న తర్వాత ఎంత 1 పార్ట్ పెరిగింది. అంటే వీడి దగ్గర 1 పార్ట్, వీడు -1 పార్ట్ అయింది, ఇక్కడ వీడిది +1 పార్ట్ అయింది. ఆ 1 పార్ట్ వాల్యూ ఎంత అండి? 500. సో 1 పార్ట్ వాల్యూ 500. ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 500 అయితే 1 పార్ట్ వాల్యూ 500 అయితే మనకి ఓడి కావాలి. ఇప్పుడు స్టార్టింగ్లో బి ప్లస్ ఇది కావాలి. సో బి ప్లస్ సి ఎంత అండి? 6 + 11. బి ప్లస్ సి ఎంత? ఇది పక్క పెట్టేసాం కదా. 6 + 11 ఎంత అండి? 17 పార్ట్స్. ఒక పార్ట్ వాల్యూ 500 అయితే ఇది 500 అండి. 500 అయితే 17 పార్ట్స్ ఎంత అవుతుందండి? 17 × 500. సో 17 5 ఎంత అంటే 85. సో 8500 అవుతుంది. 8500. సో ఇలా చేయాలండి. సో ఫస్ట్ ఏ ప్లస్ బి ఇలా ఏబిసి రేషియో ఉంది, తర్వాత ఇచ్చిన తర్వాత రేషియో ఉంది. అక్కడ 500 ఈక్వల్ కాబట్టి ఈ రెండు 9x - 4y = 6y - 11x. సో చేస్తే మనకి xకి వైకి రేషియో వచ్చింది. x1 y 2 వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చిందండి? 1 పార్ట్ వాల్యూ 500 వచ్చింది. మనకు కావాల్సిన బి ప్లస్ సి 17 పార్ట్స్ అయితే 85,000. రైట్, ఇది మనకి ప్రొసీజర్ అండి. బట్ దీన్ని కొంచెం లాజికల్గా ఆలోచిద్దాం, కొంచెం బుర్ర పెట్టి ఆలోచిద్దామండి. సో కొంచెం లాజికల్ ఆలోచన చాలా సింపుల్గా చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో 9 6 11 ఉంది ఏబిసి. తర్వాత ఎంత అయిందండి? 4 3 6 అయింది. ఓకే, ఇదే కదా. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనేవాడు సికి ఇచ్చాడు. అంటే ఏ అనేవాడిది తగ్గింది, సి అనేవాడిది పెరిగింది. ఏ అనేవాడు సికి ఇచ్చాడు, ఏ అనేవాడిది తగ్గింది, బి అనేవాడు పెరిగింది. బి అనేవాడిది ఏమన్నా చేంజ్ ఉంది అసలు? బి అనేవాడు ఇలాగే సైలెంట్గా ఉన్నాడు. వాడు వీడు ఇచ్చుకుంటే వీడు ఇస్తున్నాడు, వీడు తీసుకుంటున్నాడు.
వీడు ఇస్తున్నాడు, వీడు తీసుకుంటాడు, నాకేందని వాడు ఇట్లే సైలెంట్గా ఉన్నాడు. అంటే బి అనే వాడికి ఏమైనా చేంజ్ అయిందా? బి అనే వాడు అసలు చేంజ్ అవ్వలేదు. సో బి అనే వాడు చేంజ్ అవ్వాలంటే బి అనే వాడిది ఈక్వల్గా ఉండాలి కదండి. అంటే ఇక్కడ 6 పార్ట్స్ ఉంది, ఇక్కడ 3 పార్ట్స్ అయిందంటే దీన్ని 6 పార్ట్స్ చేయాలి కదా మనము. అంటే ఏం చేస్తున్నాను, ఇంటూ 2 చేస్తున్నాను, ఇంటూ 2 చేస్తున్నాను. ఎందుకంటే ఇది కూడా 6 అవ్వాలి. బి అనేవాడు అసలు చేంజ్ అవ్వలేదు, అందువల్ల దీన్ని 3 అనేది 6 అవ్వాలి కాబట్టి 2తో మలిపేసాయి. ఇప్పుడు ఎంత ఉందండి, 8, 6, 12. ఇప్పుడు చూడండి, అంటే ఇది న్యూ రేషియో. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత అయింది, -1 అయింది కదండి, ఒక పార్ట్ తగ్గింది, ఇక్కడ 1 పార్ట్ పెరిగింది. అంటే 1 పార్ట్ వాల్యూ 500, 1 పార్ట్ వాల్యూ 500. ఇప్పుడు అయితే మనకు B + C కావాలి ఒరిజినల్గా. సో B + C ఎంత ఉందండి, 6 + 11 ఎంత అవుతుంది, 17 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, 1 పార్ట్ 500 కాబట్టి ఇది ఎంత అవుతుంది, 8500 అవుతుంది. 17 5 85, సో 8500 అవుతుంది. ఓకే, మళ్ళీ రిపీట్ చేసి చూడండి ఒకసారి. లాజిక్ ఇక్కడ ఉంది చూడండి. ఏ అనేవాడు ఇచ్చాడు కాబట్టి వాడు రేషియో తగ్గాలి. బి అనేవాడు తీసుకున్నాడు కాబట్టి వాడు అమౌంట్ పెరిగింది కాబట్టి వాడు రేషియో పెరగాలి. సి అనేవాడు తీసుకున్నాడు కాబట్టి వాడు రేషియో పెరగాలి. బి అనేవాడు ఏమైనా చేశాడా, వాడు ఏమీ చేయలేదు. ఫస్ట్ ఎలా ఉన్నాడో లాస్ట్ అంతే అమౌంట్ ఉంది, ఫస్ట్లో ఎంత అమౌంట్ ఉందో లాస్ట్ అంతే అమౌంట్ ఉంది. అంటే వాడు చేంజ్ ఏం లేదు. అంటే ఇక్కడ 6 పార్ట్స్ ఉంది, ఇక్కడ కూడా 6 పార్ట్స్ అవ్వాలి. అంటే 3ని ఎన్నితో మల్టిప్లై 6 అవుతుందండి, 2 తోటి. ఊరికే ఒక్కదాన్ని మల్టిప్లై చేయలేం కదా, మనం ఏం చేయాలి, రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి కాబట్టి ఇంటూ 2 చేశాను. సో అంటే 6 అయింది ఇక్కడ. అంటే 8, 6, 12. 9 ఉంది, 8 ఏంటంటే ఒక పార్ట్ తగ్గింది. 11 ఉంది, 12 ఉంది, ఒక పార్ట్. ఒక పార్ట్ వాల్యూ 500. మనకు కావాల్సిన B + అనేది బిగినింగ్లో కావాలి. B + 6, 11, 6, 11, 17. 1 పార్ట్ 500, 17 పార్ట్స్ ఎంత అవుతుందండి, 8500 అవుతుంది. సో అది మనకి చేసే పద్ధతి. సో కొంచెం లాజికల్గా ఆలోచించాలి క్వశ్చన్ని.